హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ వింటర్ సీజన్లో స్కిన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోవటాన్ని, స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి, స్కిన్ బాగా డల్ అయిపోతూ ఉంటుంది ఈ వింటర్ సీజన్లో. అలా డల్నెస్ని రిమూవ్ చేసి స్కిన్ వైట్నింగ్గా చేయడానికి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనము నైట్ టైం అప్లై చేసుకోవాలా, మార్నింగ్ టైం అప్లై చేసుకోవాలా, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి పెట్రోలియం వ్యాజిలిన్ తీసుకోండి. మనకి దీనిలో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి, చాలా రకాలుగా ఉంటాయి. పింక్ కలర్లో ఉంటుంది అండ్ బ్లూ కలర్లో కూడా ఉంటుంది. కాబట్టి మనము బ్లూ కలర్ బాక్స్ ఉన్నది తీసుకోండి, లోపల వైట్గా ఉంటుంది. పింక్ది అయితే కనుక లిప్స్కి యూజ్ చేసుకుంటారు, స్కిన్కి కూడా యూజ్ చేస్తారు. అంతేకాకుండా లోషన్స్ కూడా ఉంటాయి. అవి కాకుండా ఓన్లీ పెట్రోలియం జెల్లీ వ్యాజిలిన్ ఉంటుంది, అది తీసుకోండి. అది తీసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి రైస్ ఫ్లోర్ తీసుకోండి, బియ్యం పిండి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి రెండు కాంబినేషన్లో మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మన ఈ వింటర్ సీజన్లో స్కిన్ బాగా డల్ అయిపోయి, ట్యాన్ ఎక్కువగా ఉండిపోయి, ఈ ఆయిల్నెస్ వల్ల పింపుల్స్ అనేవి ఎక్కువగా అయిపోయి, పిగ్మెంటేషన్ ఉండి స్కిన్ బాగా డల్ అయిపోయి బ్లాక్నెస్గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి డ్రై స్కిన్ నుంచి మనకి నార్మల్ స్కిన్గా, ఫెయిర్నెస్ స్కిన్గా తీసుకురావడానికి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒక్కసారిగా యాడ్ చేసుకోకుండా ఈ వ్యాజిలిన్లో రైస్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒకసారిగా 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశారంటే మనకి వ్యాజిలిన్లో మెల్ట్ అవ్వదండి. కాబట్టి దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ని. తర్వాత దీనిలోనికి హాఫ్ లెమన్ తీసుకున్నాను. స్కిన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ మీద ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి మనకి లెమన్ చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల వెంటనే రిమూవ్ చేస్తుంది. కానీ చాలామందికి కూడా స్కిన్ మీద పింపుల్స్ అయి ఉంటాయి, కానీ స్కిన్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం లెమన్ యూజ్ చేసామంటే కొంతమందికి మంటగా ఉంటుంది, ఇచ్చింగ్గా అనిపిస్తుంది. కాబట్టి లెమన్ ప్లేస్లో మీరు అలోవెరా జెల్ కానీ లేదా మిల్క్ కానీ యాడ్ చేసుకోండి. పింపుల్స్ లేని వాళ్ళైతే కనుక నార్మల్గా లెమన్ అనేది యాడ్ చేసుకోండి. ఆర్ లెమన్ కానీ ఆర్ మిల్క్ కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక క్రీమ్ అల్లే వస్తుంది. దీన్ని ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి యూజ్ చేసుకోవటం వల్ల తప్పకుండా మన స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుంది. అంతేకాకుండా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో బాగా డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ డ్రైనెస్ తగ్గిస్తుంది. మనకి స్కిన్ ఫెయిర్నెస్గా కనిపించి వైట్నింగ్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత బాగా హీట్ వాటర్ కాకుండా మనకి నార్మల్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకొని రిమూవ్ చేయండి. బాగా వేడి నీళ్ళు కాకుండా, హాట్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీరు తీసుకొని స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉంచి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్కి, లెగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మన స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కాబట్టి ఈ వింటర్ సీజన్లో ఆ డ్రైనెస్ రిమూవ్ చేసి స్కిన్ వైట్నింగ్గా చేస్తుంది. చూసారు కదా, నేను అప్లై చేసిన హ్యాండ్కి, అప్లై చేయని హ్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ విధంగా ఈ వింటర్ సీజన్లో స్కిన్కి చక్కగా అప్లై చేసుకోండి, స్కిన్ వైటనింగ్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.